విషయమును గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. అంటే ఇప్పుడు ఈ రాగద్వేషాలు మనకు లేకపోయినప్పుడు చూసిన విషయమైనా విన్న విషయమైనా ఏదైనా సరే అది మన జాగ్రత్తలో అదుపులోనే ఉంటుంది. ఇంకెక్కడ రాగద్వేషాలుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. సో ఇలా తెలుసుకో అంటున్నారు. అలాగే నెక్స్ట్ శ్లోకం, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరసోప్యజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిః అస్య ఉపజాయతే ప్రసన్న చేతసః హి ఆసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఏది మన ఇంద్రియాలని తన స్వాధీనంలో ఉంచుకోగలిగి రాగద్వేషాలకు లోను కానివాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించినంతనే. ప్రసాదే, ఇక్కడ చూడండి, ప్రసాదే అంటే ఈ ప్రసాదము అనే మాటకి చాలా చాలా వివరం ఉంటుందండి. ప్రసాదాత్మ భావం మళ్ళీ కూడా మనకి ఇంకా ముందు కూడా వస్తుంది అనమాట. అంటే ఈ ప్రసన్నత రావడం అంటే సాధు స్వభావం. ప్రసాదం అంటే సాధు స్వభావము, దేనికి ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలగడం కూడా అర్థం అన్నమాట. అందుకని అంతఃకరణ ప్రసన్నత, ఈ ప్రసాదం అనేది మనకి ఏం చేస్తుంది, అంతఃకరణని ప్రశాంతంగా ఉంచగలుగుతుంది. అలాంటి వానికి అస్య అతని యొక్క సమస్త దుఃఖములను సర్వ దుఃఖానాం, మన ఇప్పుడు ఈ ప్రసాద మనస్తత్వంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని దుఃఖములను హానిః ఉపజాయతే, ఇంకా మరి అక్కడ తొలగిపోతాయి.